या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. మీనరాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. జన్మంలోనే శని భగవానుడు కాబట్టి జన్మంలోనే అంటే మనం తనుభావంగా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా అనారోగ్య పరిస్థితులు పొడచూపేటటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవటం అవసరము. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానం అయినటువంటి కర్కాటకంలో 6 రోజులు అతిచార ప్రభావం వల్ల సంచరించి తదుపరి అతిచారం నుంచి బయటపడి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు 25 రోజుల పాటు. ఇక్కడ పంచమ స్థానంలో సంచరించేటటువంటి 6 రోజులు మాత్రం మీకు పిల్లల యొక్క చదువు విషయాల్లోనూ వారి యొక్క చదువు విషయంలో ఆరోగ్య విషయాల్లో మంచి బాగా చేస్తారు. తదుపరి చతుర్థంలో అతిచారం వీడి చతుర్థంలో ప్రవేశించి 25 రోజులు ఉన్న కారణంగా అక్కడ మీకు శుభ ఫలితములను గురువు ప్రసాదించజాలడు. అంటే అక్కడ విద్య విషయంలో, గృహ విషయంలో, వాహన విషయంలో, అలాగే స్వభావం విషయంలో భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. మనకి సౌఖ్యాన్ని కలిగించజాలవు. అవేవి సుఖస్థానమే కానీ సుఖాన్ని ఇవ్వజాలవు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. 4వ స్థానంలో. అలాగే ఇక్కడ 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి. కేతు గ్రహం మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ 6వ స్థానంలో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రుణం ఉంటే తీర్చగలుగుతారు, రుణం కోసం ప్రయత్నిస్తే రుణం పొందగలుగుతారు. ఈ విధంగా మొత్తం మీద ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ధనానికి లోటు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఈ విధంగా అలాగే అష్టమ, నవమ, దశమ స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ బుధుని యొక్క సంచారం అష్టమ స్థానంలో ఒక 6 రోజులు ఉంటారు. అష్టమ స్థానంలో మంచి ఫలితాలే ఆయన ఇవ్వబోతూ ఉంటారు. అలాగే మీకు ధన లాభం ఉంటుంది, అలాగే భార్యతోటి అనుబంధం ఉంటుంది బాగానే, అలాగే మంచి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో ఉంటాయి. అలాగే 9వ స్థానంలో 24 రోజులు ఉంటున్నారు. ఆ 24 రోజులు మాత్రం మీకు తండ్రి గారి విషయంలో, దాన ధర్మాల విషయంలో అంతా కొంచెం చికాకుగా ఉండేటువంటి దుష్ఫలితాలే ఉంటాయి తప్పితే మంచి ఫలితాలు ఇవ్వజాలరు. అలాగే ఒక్కరోజు మాత్రం మళ్ళీ మీకు దశమ స్థానంలో సంచారం జరుగుతోంది. ఈ దశమ స్థానంలో ఒక్కరోజు మాత్రం మళ్ళీ మంచి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అన్నట్టయితే మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానంలోనూ 6 రోజులు, ఏకాదశ స్థానంలో 1 రోజు, అంటే మొత్తం 7 రోజులు మాత్రమే మీకు శుభ ఫలితములను ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే వ్యయ స్థానంలో బుధుడు, అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 16 రోజులు, దశమ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. వాహన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నడపండి. దైవ విషయాల్లో మీరు ఏదో మంచి చేద్దాం అనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో 16 రోజులు ఉంటే దశమ స్థానంలోకి వచ్చాక వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, తద్వారా మీకు ఆదాయం పెరగటం, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ 15 రోజుల్లో అంటే దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఒకవేళ నిరుద్యోగులకి ఏదైనా ఉద్యోగం కోసం ప్రైవేట్ ఉద్యోగం మరొకటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం రావటానికి కూడా ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు రవి. చిన్న చిన్న వ్యాపారం, చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు,
పెద్ద ఉద్యోగాలు కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేటివ్ కావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అనేటటువంటి కాలంలో చాలా తగ్గిపోయి ఉన్నవన్నీ కూడా ఇంచుమించు ప్రైవేటివే ఉంటున్నాయి, లేదా సొంత వ్యాపారాలు ఉంటున్నాయి. అంచేత ఇది వృత్తి స్థానం కాబట్టి ఏదో ఒక వృత్తి ఏదైనా చేసు బతుకుతా స్వతంత్రంగా అనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశమే కలుగుతుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 7 రోజులు అనుకూలమైన ఫలితాలు ఉండవచ్చు. అక్కడ కూడా వాహన సౌఖ్యం, దైవభక్తి ఇలాంటివి ఏవి నిలబడవు. కానీ దశమ స్థానంలో వచ్చిన తర్వాత 24 రోజులు ఉంటున్నారు. ఇక్కడ కూడా కుజుడు వృత్తిపరమైన చికాకులు, మీరు ఏదో అనుకున్నారు ఏదో జరుగుతుంది, మీరు అనుకున్నది జరగదు, మీకు ఇబ్బంది. ఉద్యోగ విషయంలో అంటే ప్రదేశంలో కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, మీరు అక్కడ కూడా కొన్ని చికాకులు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా ఏదో ఇబ్బంది, ఈ విధమైనటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కుజుడి యొక్క సంచారం దశమంలో. ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈయన భాగ్యస్థానంలో ఒక 20 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశి భాగ్యస్థానంలో 20 రోజులు, భాగ్యస్థానంలో శుక్రగ్రహం 29 రోజులు చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడండి. వాహన సౌఖ్యం ఉంటుంది, అలాగే తీర్థాలు అవి చూడగలుగుతారు, తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా ఉపాసన తీసుకుని ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీరు ధ్యానం బాగా చేయగలుగుతారు, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు శుక్రగ్రహం వల్ల. అలాగే 11 రోజుల పాటు దశమ స్థానంలో అక్కడ కూడా మీకు ఆయన చాలా చక్కటి ఫలితాలు, మీరు చేస్తున్నటువంటి వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రైవేట్ది కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీరు అందులో ఆయన పరిపూర్ణమైనట్టు శుక్ర భగవానుడు నెల రోజులు కూడా మీకు పూర్తి శుభాన్నిస్తూ ఉన్నటువంటి గ్రహమే. అలాగే మనకి ఈ మొత్తంగా అలాగే వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి. ఈ వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటి శుభ ఫలితం ఇవ్వజాలదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, ధనం ఎక్కువ ఖర్చు పెట్టే వ్యాపారం చూపిస్తాడు. అలాగే కొంతమందికి దుర్మార్గులు ఉన్నట్టయితే వారికి కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు భగవానుడు ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా మనం మీన రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు ఒక 6 రోజులు, కేతువు పూర్తిగా నెలంతా, శుక్రుడు పూర్తిగా నెలంతా ఇస్తూ సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడు ఒక 7 రోజులు, అలాగే రవి ఒక 15 రోజులు, గురువు ఒక 6 రోజులు. 3 గ్రహాలు పాక్షికంగాను, కేతువు శుక్రుడు పూర్తి శుభ్రుగాను, మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ఏది ఏమైనప్పటికీ మనకి ఈ నవగ్రహ జప శ్లోకాల్ని రోజు చదువుకోవటం అనేది చాలా ముఖ్యం. మనం రోజు భోజనం ఎలా చేస్తామో, రోజు తిండి తింటామో, ఎలా అయితే రోజు నిద్రపోతామో, రోజు విడవకుండా చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రోజు మనం ఏ పూజ చేసుకుంటూనే ఉన్నాం కదండి, అలాగే అదేవిధంగా ఈ పూజలో కూడా 2 నిమిషాలు నవగ్రహాల గురించి కేటాయించండి. ఇది నేను చెబుతూనే ఉంటాను, మీరు వింటూనే ఉండాలి, అంతే. ఇది ఎందుకంటే వదలకూడదు కదా. అన్నదానికన్నా ఎన్ని రోజులు ఉంటారు? ఉపవాసం ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు ఉపవాసం? 1 రోజు ఉంటారు, 2వ రోజు కళ్ళు తేలేస్తాం. అంచేత అలాంటివి ఏం పెట్టుకోకండి. ఎప్పుడైనా ఒక రోజు కుదరకపోవచ్చు, ప్రయాణాల్లో ఉండొచ్చు, లేదా సూతకాలు లాంటివి ఏవో జరగచ్చు. అంత మాత్రం చేత వదిలిపెట్టినా మిగతా రోజులంతా కూడా మనం ప్రతి నిత్యము నవగ్రహాల పూజ చేయవలసిందే, తలుచుకోవాల్సిందే. ఈ చిన్న అవరోధాల నుంచి మనం ఈజీగా బయటపడే అవకాశం ఉన్నది. శుభం.